నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇన్సాన్ జాగు ఉఠా 1959 నాటి ఒక బాలీవుడ్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 6.5 దశాబ్దాలైంది. అంటే సుమారుగా 66 సంవత్సరాలైంది. ఈ మూవీని శక్తి ఫిలిం సంస్థ స్థాపకుడు హౌరా బ్రిడ్జ్ లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్ని మనకు అందించిన శక్తి సమంత డైరెక్ట్ చేశారు. సునీల్ దత్ హీరో, మధుబాల హీరోయిన్. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, అక్కడికి వస్తున్న ఇన్సాన్ జాగు ఉఠా సినిమాకి మన తెలంగాణకి ఒక సంబంధం ఉంది. ఈ సినిమా నేపథ్యం ఏంటో తెలుసుకుంటే ఆ తెలంగాణతో ఉన్న సంబంధం, రిలేషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. దేశ నిర్మాణంలో పాలు పంచుకున్న సామాన్య ప్రజల జీవితాలని, అలాగే వారి ఆకాంక్షల్ని చూపిస్తూ దేశభక్తి మూవీ ఒకటి తెరకెక్కించాలని డైరెక్టర్ శక్తి సమంత అనుకున్నాడట. దానికి తగ్గట్లే ఒక డ్యామ్ నిర్మాణంలో పనిచేసే కార్మికులు, అలాగే ఇంజనీర్లు, వారి కుటుంబాల మధ్య సంబంధాలు, వారి కలలు, సవాళ్లు, అలాగే దేశం కోసం వారు చేసే త్యాగాలను మూవీగా తీయాలి అనుకున్నాడట. అందుకే అద్భుతంగా తీశాడు కూడా. ఆ డ్యామ్ ఏదో కాదు, మన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్. సాధారణంగా సినిమాల్ని స్టూడియోలోనో లేక బయట సెట్స్లోనో తీస్తారు. కానీ ఇన్సాన్ జాగు ఉఠా సినిమా ప్రత్యేకత ఏంటంటే, ఇది స్టూడియో సెట్స్లో కాకుండా తెలంగాణలోని నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ స్థలంలోనే చిత్రీకరించారు. ఈ లొకేషన్ షూటింగ్ సినిమాకి రియాలిటీని తెచ్చింది. నటీనటులు అందరూ కూడా నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో వేసిన తాత్కాలిక క్యాంపుల్లో, టెంటుల్లో ఉండి కష్టమైన పరిస్థితుల్లో ఈ సినిమాకి పనిచేశారు. మధుబాల లాంటి స్టార్ నటి కూడా సాధారణ సిబ్బందితోనే కలిసి భోజనం చేస్తూ ఆ డ్యామ్ వద్ద ఉన్న రాళ్లు, రప్పల మధ్య నడుస్తూనే అద్భుతంగా నటించారు. ఈ సినిమా చూస్తే మనకు అప్పుడు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు ఎలా ఉందో అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా హీరో సునీల్ దత్ ఉదయం 5 గంటలకు లేచి ఒక బాకా ఊది మూవీ సిబ్బందిని అందరినీ లేపేవారట. అంటే అల్లారం లాగా ఆ బాకా ఊది ఆ టీం అందరినీ కూడా సునీల్ దత్తే లేపేవాడట. ఇక ఈ మూవీలో మధుబాల తన అందం, అలాగే నటనతో ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. సునీల్ దత్ హీరోగా మూవీలో దేశభక్తి, అలాగే సమాజ సేవను కూడా పూర్తి స్థాయిలో ఆవిష్కరించాడు అని చెప్పొచ్చు. మిను ముంతాజ్, ఇతర సహాయ నటులు కూడా ముఖ్య పాత్రల్ని పోషించారు, అద్భుతంగా నటించారు కూడా. ఇక ఈ సినిమాకు సచిన్ దేవ్ బర్మన్ సంగీతం అందిస్తే, ఈ మూవీ కోసం లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ వంటి గొప్ప గాయకులు పాడిన పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. నాగార్జున సాగర్ డ్యామ్ని ఎలా కట్టారు అని అనుకునేవాళ్ళు, అలాగే ఇన్సాన్ జాగు ఉఠా సినిమాను చూస్తే అప్పటి రోజులు, ఆ డ్యామ్ పరిస్థితులు కూడా మనకు ఒక ఐడియా వస్తుంది అనటంలో ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. యూట్యూబ్లో ఈ మూవీ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇది ఇవాల్టి ఒక సినిమాకి సంబంధించిన స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.